నేను రాకముందు జేఎన్టీలో వర్క్ చేసిన, పిల్లల కోసం జాబ్ మానేసిన. ఎందుకు అంటే మా హస్బెండ్ బ్యాంక్ మేనేజర్, ఓ స్కేల్ 3 ఆఫీసర్ కాబట్టి చేయాల్సిన అవసరం లేదు అని ఫీల్ అయ్యి ఇంటికాడ మాత్రం ఉన్నా. ఎన్ని రోజులు? దాదాపు ఒక 7-8 సంవత్సరాలు ఇంటికాడ ఉన్న టైంలో మీరు చెప్పండి, ఆడోళ్ళు మస్తు మంది ఉన్నారు ఇక్కడ, కానీ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ అన్నల్ని అడుగుతా. ఓకే అన్న, ఇంటికాడ ఉంటే డబ్బులు ఖర్చులకు ఇస్తారా? పట్టు అని చెప్పేసి ఏది అడిగితే అది కొనిస్తారా? మీరు కొనిస్తారా? కొనియరు. సో కొనిస్తారా? ఇప్పుడు చెప్పండి, కొనిస్తారా? ఏది అడిగితే అది. మా సార్ మస్తు మంచోడు, ఒకసారి గట్టిగా క్లాప్ చేయండి మా సార్. ఎందుకు తెలుసా? ఏది అడిగితే అది కొనిస్తారు. ఏ దాని మీద ఏం పెడితే అది కొనిస్తారు. కానీ ఆ ఏం పెట్టిన దాని మీద ఒక ఆకు ఎక్కువ, రెండోది కావాలనే ఫీలింగ్ నా మైండ్లో ఉంటుంది. సో ఒకటి కొనిచ్చిందా హ్యాపీ, అక్కడితో సరిపెట్టుకోండి. నాకు ఇంకొకటి నచ్చుతుంది, అది కూడా ఇంబటే కావాలనిపిస్తుంది. సో అది ఇయర్ కదా. సో అది ఇయర్ కాబట్టి ఇంటికాడ ఉన్న టైంలో ఏదైనా చేస్తే బాగుండు, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఉండాలి. ఆ కోసరి నాకు బాగా ఇష్టం కాబట్టి నిజం ఆడవాళ్ళకి ఈ బుర్ర ఉంటుంది కావచ్చు, మగవాళ్ళకి ఉండదు. ఒకదాంతో సాటిస్ఫై అవుతారు. కానీ ఆడవాళ్ళకి ఏమంటారు, ఎక్స్ట్రా కావాలి, బాగా దాచాలి, డబ్బులు వాళ్ళ చేతిలో ఉండాలి. డబ్బులు ఉంటే హ్యాపీనెస్, ఏం చేయాలి పాపం వాటితోటి. కానీ ఉంటే ధీమా. ఎంతమంది నమ్ముతారు డబ్బు మనిషి దగ్గర ఉంటే ధీమా అని? సో కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. సో పైసా జేబులు ఉండి మాట్లాడే మాట వేరే ఉంటుంది, పైసా జేబులో లేని మాట వేరే ఉంటుంది. అవునా కదా? ఒప్పుకుంటారు కదా. సో అలా డబ్బు నాకు చాలా ఇష్టం. ఎందుకు చిన్నప్పటి నుంచి చూసిన హర్డిల్స్, ఉన్న స్థితి చూసిన, లేని స్థితి కూడా చూసిన ఇంట్లో కాబట్టి. సో అలాంటి రోజులు మళ్ళీ వెనుకకు రావద్దు దేవుడా. నేను ఇంటికాడ ఉన్న ఏదన్నా ఒక పని, ఏదన్నా ఒక అవకాశం నా లైఫ్లో వస్తే బాగుంటుంది. ఊరికే ఈ అడుక్కునుడు బాబత్ మంచిగా లేదు, కానీ ఏదన్నా నేను సంపాదించుకుంటే ఒక అవకాశం ఇయ్యు దేవుడా అని దేవుడికి ఒక 2-2.5 సంవత్సరాలు రిక్వెస్ట్ పెట్టుకున్నా అండి. ఏం పెట్టుకున్నా? రిక్వెస్ట్ పెట్టుకున్నా. మీరు కూడా కావచ్చు ఈరోజు దేవుడికి బాగా రిక్వెస్ట్ పెట్టే ఉంటారు, ఏదన్నా ఒక అవకాశం అని. అందుకని తీసుకొచ్చి మిమ్మల్ని ఈరోజు ఈ హాల్లో కూర్చోబెట్టిండ్రు. ఒకసారి మీకోసం మీరు సో అలాంటి రిక్వెస్ట్ పెట్టుకుంటే దేవుడు నా మొర ఆన్ December 25th విన్నాడు. ఇదే నెలల 25th December రోజు నేను ఈ ప్లాన్ విన్న వెంటనే నాకు ఏం అర్థం కాలేదు, 2 ముక్కలు అర్థమైంది. ఇది మన దేశీయ వస్తువు మన దేశంలో తయారవుతుంది అండ్ న్యాచురల్ ప్రోడక్ట్. సో కెమికల్ ప్రోడక్ట్ అయితే కాదు, ఇండియన్ ప్రోడక్ట్, న్యాచురల్ ప్రోడక్ట్. ఇంతకు మించిన అర్హత ఏమన్నా కావాలన్నా ఈ ప్రోడక్ట్ వాడడానికి? సో ఇంతకు మించి ఇంకేమన్నా కావాలన్నా అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ అయితే వాడడం స్టార్ట్ చేసిన. బట్ ప్లాన్ చెప్పిన అన్న ఒకసారి గట్టిగా క్లాప్ చేయండి. పోతా తన 14,000 చెక్ నాకు చూపించిండు. అది మాత్రం కడుపులా ఎక్కడనో లోపల గుచ్చేసింది, బుర్రలో సేవ్ అయిపోయింది. సో ఈ 14,000 చెక్ 10 సంవత్సరాలకైనా నేను ఈ బిజినెస్ ద్వారా తీయకపోతానా? సో నా మీద నాకు ఒక కాన్ఫిడెన్స్, నేను అనుకుంటే చేస్తా. సో ఈ కనీసం ఒక 10 సంవత్సరాల వరకైనా ఈ 14,000 చెక్ కొట్టకపోతానా? కనీసం అంత కాకపోయినా కానీ ఏమంటారు 1,000-2,000 పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు కొనియడానికి కోసం అని మనంతటా మనం సంపాదించుకోకపోతామా అని చెప్పేసి ఈ ప్రోడక్ట్స్ జగిత్యాల పట్టుకొని కర్ణాటకకు పోయాను ఈ ప్రోడక్ట్స్ తీసుకొని. సో అక్కడ పోయిన తర్వాత ఈ హాల్ ఉన్న వాళ్ళందరూ బోల్ తోముతారా? గిన్నెలు తోముతారా? గిన్నెలు తోమేటప్పుడు బోల లిక్విడ్, మా లిక్విడ్ యూజ్ చేసిన వెస్టీజ్ లిక్విడ్. ఒకసారి గట్టిగా క్లాప్ చేయండి. ఏం చేశాను? బోలు తోమిన మా లిక్విడ్ తోటి. సో 20 రోజుల వరకు నా చేతులు నాకు సాఫ్ట్ అనిపించడం స్టార్ట్ అయింది. అదేం వండర్ కాదు, కొంతమంది చేతులు సాఫ్ట్ ఉంటాయి, కొంతమంది హార్డ్ ఉంటాయి. కానీ బయట లిక్విడ్స్ తోటి తోమి ఈ ప్రతి గోరు దగ్గర నుంచి బ్లడ్ వస్తుండే అండి. కనిపిస్తున్నాయి గోర్లు కొంచెమన్నా? ప్రతి గోరు దగ్గర నుంచి బ్లడ్ వస్తుండే. ఆ బ్లడ్ క్లీన్ చేసుకొని రాత్రి నిద్ర పట్టకపోతుండే, పొట్టు పీకి ఎప్పుడో పడుకుంటుండే. సో అలాంటి పరిస్థితి ఉన్న నా ఫింగర్స్కి ఓ 20 రోజుల వరకు డిష్ లిక్విడ్ వాడే ప్రాసెస్లో నా చేతులు సాఫ్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ అక్కడ నుండి బ్లడ్ రావడం ఆగిపోయింది.
అదిరిపోయింది. సో ఇదే అర్థమైంది ప్రోడక్ట్ల క్వాలిటీ ఉందని. ఈ ప్రోడక్ట్ పట్టుకొని డోర్ టు డోర్ సేల్స్ గర్ల్స్ లాగా ఒక 200 కాంప్లెక్స్ అండి, మా ఏరియా ఒక 200 కుటుంబాలు ఉంటాయి. అలాంటి కాంప్లెక్స్లో డోర్ టు డోర్ సేల్స్ గర్ల్ లాగా బోళ్ళ లిక్విడ్ ఎత్తుకొని వెళ్ళిపోయినా. ఓకేనా? సో ఏం చదివింది పక్కన పెట్టేసిన అందరికీ ఈ ప్రోడక్ట్ ఇచ్చే ప్రాసెస్లా, జగిత్యాల వాళ్ళతో కూడా మాట్లాడుతున్న ప్రాసెస్లా. సో ఫస్ట్ మంత్ మేము వాడుకుంటే 171 రూపాయి వచ్చింది. అండ్ నెక్స్ట్ మంత్ దాదాపు 1668 రూపాయలు వచ్చింది. ఏం చేశాను నేను, ఖాళీ ఈ ప్రోడక్ట్స్ బాగున్నాయి అని చెప్పేసి కొంతమందికి ఆఫర్ చేసిన, ఎంఆర్పీకే ఇచ్చిన, డిపికి ఏమి ఇవ్వలేదు. ఓకేనా? సో బోల లిక్విడ్ కదా, అట్లా ఉన్న ప్రైస్కి ఇచ్చేసిన. బట్ కొంతమంది నాకు కనెక్ట్ అయినరు. ఆ కొంతమందితో ఇంకా కాస్త మాట్లాడతా నెక్స్ట్ మంత్ 3000 రూపీస్, ఆ నెక్స్ట్ మంత్ 18,848 రూపీస్ వచ్చినాయండి యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్గా. 18,000 తక్కువ కదా, మీకు తక్కువ, కానీ నాకు చాలా ఎక్కువ. ఎందుకంటే అన్ని రోజులు ఆ 10 ఏళ్ళు ఇంటికాడ ఉంటున్న టైంలో 14,000 చూసిందే హైయెస్ట్. ఎందుకు ఆ 14,000 కూడా ఎందుకు వచ్చినాయి అంటే 4,000 ఇంక్రిమెంట్ తోటి ఎంఫిల్ కంప్లీట్ చేసినందుకు 70,000-80,000 ఖర్చు పెట్టి ఎంఫిల్ కంప్లీట్ చేస్తే మళ్ళీ ఆ 4,000 కాస్త పెరిగినాయి. సో నాకు ఆ చెక్ మైండ్లో ఉండే కదా. 18,000 రీచ్ అయినా కాలేదా? 4th మంత్ నేను తీసుకున్న పేఅవుట్ అంటే 3వ నెల ఇన్కమ్ 4వ నెల తీసుకుంటాం కదా. సో 3వ నెల ఇన్కమ్ 18,000 చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఇక ఈ పని నాతోటి అవుతుంది, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏం లేదు, సబ్బు పేస్ట్ రుద్దుకునుడు రుద్దించుడే కదా. రుద్దుకునేటోళ్ళని లెక్కలే రుద్దించుడు స్టార్ట్ చేయాలి కదా. వాడేటోళ్ళు వాడించేటోళ్ళు అయితే మనకు తెలియరా? ఈ భూమి మీద మనల్ని నమ్మేటోళ్ళు నలుగురు ఉండరా? సో మనల్ని చూసి వస్తువు కొనుక్కునేటోళ్ళు నాకైతే బాగా మంది తెలుసు అనిపించింది. ఎందుకు తెలుసా? నా అత్త సైడ్ చుట్టాలందరూ నా వాళ్ళే, నా అమ్మ సైడ్ చుట్టాలందరూ నా వాళ్ళే, నా అన్న ఫ్యామిలీ, తమ్ముడు ఫ్యామిలీ, వీళ్ళందరూ ఉంటారు కదా. సో ఇంతమంది ఫ్యామిలీస్, ఇన్ని కుటుంబాలు ఒక్కొక్క లైన్ వేసుకుంటా పోతే అయిపోయి నాకు 6 లైన్లు అట్టే దొరికిపోతాయి అని చెప్పేసి ఈ ప్రోడక్ట్స్ పట్టుకొని చెప్పుడు స్టార్ట్ చేసిన. బస్ 18,000, 37,000, 32,000, 42,000, 47,000 అలా సిల్వర్ డైరెక్టర్గా 47,000, నాకు తెలిసి 49 ఏమో హైయెస్ట్. మా తర్వాత వచ్చింది, కానీ మాకు 47,000 అది హైయెస్ట్. మా తర్వాత ఎవరో 49 తీసుకున్నారట యాజ్ అ సిల్వర్ డైరెక్టర్గా. చూడండి, ఎక్కడ జేఎన్టీయు, ఎక్కడ 10,000 చెక్, 14,000 చెక్, ఇక్కడ 47,000. అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎర్లీగా ఈ బిజినెస్ని బాగా బిల్డప్ చేసి, సో ఇందులో మంచి చెక్ కొట్టి, మంచి చెక్ అంటే ఏం లేదు, మా హస్బెండ్కి అప్పుడు 78,000 వస్తుండే. ఆ 70,000 చెక్ యాజ్ ఏ డైమండ్ డైరెక్టర్గా దాటిచ్చేసినాం. సో మొత్తానికి ఆ 70,000 చెక్ రీచ్ అయినప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఏంటి, ఎన్నో సంవత్సరాలు, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ బ్యాంక్లో పెడితే కానీ ఆ 70,000 రీచ్ కాలే. కానీ ఇక్కడ జస్ట్ ఒక 6-7 నెలల్లో మేము 70,000 చెక్ రీచ్ అయినాం. చాలా హ్యాపీ అనిపించింది. సో ఇలా చేసుకుంటూ కోవిడ్, కరోనా ఎంతమందికి మంచి చేసిందో చెడు చేసిందో మాకు తెలియదు, కానీ మాకు మాత్రం మస్తు మంచి చేసింది. ఏంటి తెలుసా? సో ఒక రోజు ముందు మమ్మల్ని జగిత్యాల తీసుకొచ్చి పడేసింది. క్రౌన్ డైరెక్టర్ సెలబ్రేషన్స్ కోసం వచ్చినాం, గిట్లనే సన్మానం చేయించుకుందామని. సో కాల్ చేసి అప్లయన్స్ రండి, మీకు ఈరోజు సెలబ్రేషన్స్ ఉంటుందని. ఒక్క రోజు ముందు ఇక్కడ వచ్చినాం, తెల్లారి సెలబ్రేషన్స్. ఆ 2 రోజుల తర్వాత లాక్డౌన్, అక్కడ లాక్డౌన్, ఇక్కడ లాక్డౌన్. 3 నెలలు కర్ణాటకకు వెళ్ళలేదు. కానీ ఈ బిజినెస్లో మా హస్బెండ్ ఇంకా కాస్త ఫాస్ట్గా జూమ్ మీటింగ్స్ అవి ఇవి అని చెప్పేసి చాలా ఫాస్ట్గా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వడం ఇద్దరం కలిసి. సో అలా మా చెక్ 70 నుంచి 80, 80 నుంచి 90, 90 నుంచి 105, 105 నుంచి 179 ఇలా పెరుగుతా ఈరోజు 4,72,865 రూపాయల ఇన్కమ్ తోటి ఎక్కడ 5-10,000 రూపాయలు బయట జీతాలు. మీరు ఏ జీతం కన్నా పనిచేయండి, హార్డ్లీ 20,000 జగిత్యాల కెపాసిటీ 20-30,000 ఇస్తే ఎక్కువ, అవునా కాదా? దానికి పొద్దున్న దాకా పనిచేసినట్టు ఫీల్ అవుతారు. కానీ మేము ఈరోజు అన్ని పనులు చూసుకొని, ఇంటికాడ పిల్లల్ని చూసుకొని, ఆఖరకు మా పిల్లలకు ఒక వీడియో పంపించమంటే 1/2 గంట సేపు కుస్తీ పట్టి మరి వాటితో పాటు ఇప్పుడు ఒక వీడియో చేసి మరి లేట్గా వచ్చినా ఏమన్నా అనేది ఉందా? ఇక్కడ బాస్ ఉన్నారా ఎవరైనా? సో మీ పనికి మీరే బాస్. మీరు కనుక కరెక్ట్గా టైం పెట్టి
ఓకేనా? సో ఇక్కడ కనుక మీరు మైండ్ పెట్టి వర్క్ చేస్తే ఈ బిజినెస్ మీరు అనుకున్న చెక్ మీ అకౌంట్లో, మీ పే అవుట్, మీ అకౌంట్లో బ్యాలెన్స్ మీరు రాసుకునే వ్యవస్థ అండి వెస్టీజ్ అంటే. అర్థమవుతుందా? సో ఈరోజు చాలా మంది లైఫ్ కోసం ఫైట్ చేస్తున్నారు, కానీ వెస్టీజ్ లైఫ్ స్టైల్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈ బిజినెస్ ద్వారా మేము ఇప్పుడు ప్రతిరోజు 16 లక్షల కారులో వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఆల్రెడీ అది అయిపోయింది, కొత్త కారు కొనమని మళ్ళా ఏమంటారు కంపెనీ నుంచి ఉంది. సో ఆ కొత్త కారు తీయాలంటే మా సారేమో ఎలక్ట్రిక్ కార్ అంటారు, మేము నాకు మా కొడుకుకేమో ఎలక్ట్రిక్ అంటే పడదు. సో ఇట్లా అటు ఎలక్ట్రిక్ ఇటేమో వద్దు అనేసి మొత్తానికైతే అది మధ్యలో ఆగిపోయింది. లేదంటే విన్సర్ కార్ ఇంటి ముందట రెండో కారు కూడా ఉంటుండే, ఒకటో కారు బయటకి లేదు. మా సార్కి బాగా ఇష్టం, సెంటిమెంట్ బాగా. సో చూడండి, క్రెటా కారు డ్రైవ్ చేస్తున్నాం, రెండో కారు తీయడానికి రెడీగా ఉన్నాం ఈరోజు. అంటే వెస్టీజ్ ఏమంటారు గ్రేట్నెస్ కాదా? అవునా కదా? సో చాలా మంది ఏమంటారు ఇక్కడ ఏం చేసేది ఉంది, ఏం లేదు. సో ఈ బిజినెస్లో మనకు మనలాంటి ఒక్కరిని వెతికితే టూర్ పంపిస్తుంది, ఫారిన్ కంట్రీస్ తిరగచ్చు. బాగుంటుందా? ఈ బిజినెస్ ద్వారా మేము 2 సార్లు థాయిలాండ్ ట్రిప్ వెళ్ళినాము. ఇదే సంవత్సరం అంటే ఇదే సంవత్సరం ఫిబ్రవరి మంత్లో దుబాయ్, దోహా, ఖత్తర్. ఎంతమందికి తెలుసు దుబాయ్? తెలియదా మీకు? దుబాయ్ తెలియదా? అయ్యో మన ఊర్లలో మస్తు మంది పని చేయడానికి పోతారు. మేము దేశం పోయినా అని చెప్తారు కదా, ఆ దేశం ఏంటో కాదు, దుబాయ్. అర్థమైందా? అక్కడ పోయి ఏం చేసినా కానీ ఇడికి వచ్చినాక ఆ పైసలు ఖతం చేస్తారు, మళ్ళీ పోతారు. మా చుట్టాలు మస్తు మంది ఉన్నారు, 20 ఏళ్ళ పొడవుతో పోయి మళ్ళీ ఇంటి కడ కిరాణం పెట్టుకున్నారా లేదా? మీకు కూడా తెలిసిన వాళ్ళు మస్తు మంది ఉంటారు. ఆడికి మేము ఎంజాయ్మెంట్ కోసం పోయినాం, పని కోసం పోలేదు. ఆ వెళ్ళిన 5 రోజులు సూపర్గా ఆడుకున్నాం చిన్న పిల్లలాగా. సో మన వైఫ్ అండ్ హస్బెండ్ 45 కుటుంబాలు కావచ్చు దాదాపు. సో దుబాయ్ వెళ్ళినాము ఎంటర్టైన్మెంట్ కోసం. అండ్ మొన్న జస్ట్ ఇదే మంత్, నవంబర్ మంత్. సో నవంబర్ మంత్లో సింగపూర్, మలేషియా ట్రిప్ తీసుకెళ్ళింది మమ్మల్ని కంపెనీ. సో ఒక్కసారి చూడండి, ఎక్కడ దుబాయ్, ఎక్కడ అసలు ఈ బిజినెస్కి రాకపోతే బ్యాంక్ నుంచి ఆదివారాలు శనివారాలు ఎప్పుడు దొరుకుతాయి, ఎప్పుడు ఇంటికి వద్దామా అని ఎదురు చూసే మేము ఈరోజు ఫారిన్ కంట్రీస్ ఎంజాయ్మెంట్ కోసం పోతున్నాం. బ్యాంకులు ఉంటే తీసుకుపోయే సీనే లేదు, జుట్టంతా ఊడిపోయి ఉంటుంది. ఎందుకు తెలుసా? ఆడవాడే టెన్షన్స్ అంత ఉంటాయి, నిజం. సో వాళ్ళు ఇంటికి వస్తే మాట్లాడరు, ఇంటికి వస్తే ఎప్పుడు కరుద్దామా అని టక్మని మాట్లాడుకునేది ఏమన్నా ఉందా అని ఇంతకుముందు అన్న అడిగిండ్రు కదా. మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడాలి లేవు, ఫోన్లే ఉంటాయి. ఆ ఫోన్లు ఇంటికి వచ్చి తినడానికి రెడీ అంటే వచ్చి కూర్చుంటుండే. కానీ ఈరోజు ఎంచక్కా హ్యాపీగా ఆడతా పాడతా కార్లని. సో వెస్టీజ్ గురించి మాట్లాడుకున్నాడు, పిల్లల గురించి మాట్లాడుకున్నాడు, ఏటంటే అటు ఫీల్డ్ వరకు వెళ్ళాడు. హ్యాపీ ఉందా లేదా? ఉండదా? సో ఈ బిజినెస్ ద్వారా ఫారిన్ కంట్రీస్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా బాగా మంది ఆడవాళ్ళు ఉన్నారు, మళ్ళీ మీరేం ఫీల్ కాకండి, మనసులో పెట్టుకోండి. బుద్ధి అయితే కొనియుండ్రి, మీ ఇష్టం. మీ వైఫ్ అంటే ఇష్టం అయితే మీ వైఫ్కి ఎంతంటే అంత కొనిపించుకోవచ్చు కదా, అవునా కదా? సో ఈ బిజినెస్ ద్వారా నిజం చెప్తున్నా అండి, ఈ బిజినెస్కి రాకముందు మా సారు ఒక 9,000 డైమండ్ రింగ్ కొన్నాడు బ్యాంకు ద్వారా. అది ఉంది, దాచుకున్నా, బాగా ప్రీషియస్. సో 9,000 పెట్టి నా బర్త్డేకి సర్ప్రైజ్, ఇట్స్ ఎ గ్రేట్ సర్ప్రైజ్ ఇన్ మై లైఫ్ అన్నట్టు. సో 9,000 పెట్టి ఒక డైమండ్ రింగ్ తీసుకొచ్చిండ్రు. కానీ ఈ బిజినెస్ ద్వారా ఇప్పటి వరకు 17 తులాల బంగారం కొనిచ్చిండ్రండి. బాగుంటుందా? సో మీరు ఏది పెడితే ఇప్పుడు పోయి న్యూస్ వచ్చి నెక్స్ట్ మంత్ అది కొనుక్కోవాలి ఫిక్స్ అయ్యి, అలా కొనుక్కున్న ఎన్నో ఐటమ్స్ ఇప్పుడు నా అకౌంట్లో ఉన్నాయి. ఫస్ట్ చూసేస్తా, అది నచ్చిందా కదా, దాన్ని ఇంటికి పట్టుకొచ్చేదాకా మైండ్ ఊరుకోదు కదా, ఎట్లయినా అది ఇంటికి వచ్చేస్తుంది. సో ఇలాగా వెస్టీజ్ ఎన్నో ఇచ్చింది. పిల్లలతోటి హ్యాపీగా లగ్జరియస్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాము. మా పిల్లలు ఏది అడిగితే అది కొనియగలుగుతున్నాము అంటే వెస్టీజ్ వల్లనే అండి. సో బ్యాంక్ ద్వారా ఫ్రీడమ్ వచ్చింది, బ్యాంకు నుంచి ఫ్రీ అయిపోయినాము, ఫుల్లీ ఇద్దరం కలిసి వెస్టీజ్ చేస్తున్నాము అంటే ఆల్ ద క్రెడిట్ గోస్ టు వెస్టీజ్ అండి. సో అంతా మా లైఫే
360 degrees అంటారు కదా, కంప్లీట్ మార్చేసింది వెస్టీజ్. ఈరోజు హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాము. సో అంతే కదా, వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడడం ఇదంతా పక్కన పెడితే, సో వెస్టీజ్లో ఉంటే మీరు అంటారు ఇటు మొహం అటు మొహం, ఎడమొహం పెడమొహం ఇవే ఉంటాయి. ఉన్నా దీని గురించే మాట్లాడుకుంటాం, తన్నుకున్నా దీని గురించే తన్నుకుంటాం. హ్యాపీ తన్నుకున్నాడు అంటే ఏం లేదు, మాటలతోటి యుద్ధాలు ఉంటాయి కదా, అవి కూడా దీనికోసమే. దేనికైనా హ్యాపీనెస్ అయినా దీనికోసమే. సో ఇంత మంచి లైఫ్, ఒక మీరు వైఫ్ అండ్ హస్బెండ్ చెరొక పని అనుకోండి, ఆ పని గురించి మీరు ఇంట్లో మాట్లాడారు, ఈ పని గురించి వాళ్ళ మాట్లాడతారా? కానీ ఈ వెస్టీజ్కి మీరు కనుక డ్రైవ్ చేయండి, మీ వాళ్ళు రాకపోయినా కూడా పట్టుకొచ్చే ప్రయత్నం చేయండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెస్టీజ్లోనే ఉంటే ఏమవుతుంది తెలుసా, ఇల్లు హ్యాపీగా అయితే ఉంటుంది.